మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు. మరి పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తాం అని మరి ఆయన ఒక 20,000 ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని. ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు. సరే మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు, మరి ఏ దేవుడు కాపాడాడో నాకు తెలియదు, కానీ ఏదో ముక్కుతూ మూలుగుతూ 4,500 ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది. కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు. మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది కొంతమంది కాదు, కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది? మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో, ఏదో 10 మంది 20 మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించాడు అనుకోవచ్చు. వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెట్అవుట్ అని అన్నారు. అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం. అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి, మంత్రులు, మొన్నటిదాకా తాజా మాజీలు, అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు. ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో 70,000 ఒకడు, 72,000 ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో, ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష, ప్రజలు విధించిన శిక్ష. అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతిలో విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు. ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వోత్కర్ష అనుకోవచ్చు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో. కానీ కొన్ని నిజాలు కూడా, స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ, అసెంబ్లీ సమావేశం కానీ ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్ని గంటలు సభ జరిగింది, ఈ అన్నిటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు. అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ. ఉన్న డబ్బానే నేను చెప్తున్నా. జూన్ 4-5 తారీఖుల్లో 2020లో అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా, తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా, ఎప్పుడైతే నవంబర్లో 2019లో అమరావతిని రాజధాని కాకుండా